వచ్చిందో వెంటనే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసుడిలా మారుతుంది. ఆ రాక్షసుడిని చూసిన బ్రహ్మ బండా బండా అని పిలుస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఆ రాక్షసుడి పేరు బండాసురుడు. తన వల్లే ప్రాణం వచ్చింది కదా అని చిత్రకర్ముడు శతరుద్రీయ మంత్రంను బండాసురుడికి ఉపదేశిస్తాడు. దాంతో బండాసురుడు ఈ శతరుద్రీయ మంత్రంతోని శివుడికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా బండాసురుడికి శివుడి నుంచి ఒక వరం వస్తుంది. ఎవరితో అయినా బండాసురుడు యుద్ధం చేస్తుంటే అవతల వాళ్ళ శక్తిలో సగం బండాసురుడికి వస్తుంది. ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తివంతంగా మారుతాడు. అయితే మన్మధుడి బూడిద నుంచి బండాసురుడు ఒక్కడే జన్మించలేదు. విషుక్రుడు విషంగుడు అనే మరో 2 రాక్షసులు పుడతారు. వీళ్ళిద్దరే కాకుండా 300 అక్షౌహిణీల రాక్షస సైన్యం పుడుతుంది. అక్షౌహిణి అంటే అప్పట్లో సైన్యాన్ని లెక్కగట్టడానికి ఉపయోగించే పదం. ఒక్క అక్షౌహిణి అంటే 21,870 గజబలం, 65,610 అశ్వదళం, అలాగే 109,350 సైన్యం. అలా ఈ రాక్షసులందరూ కలిపి శూన్యక పట్టణం అనే ఒక నగరాన్ని సృష్టించుకుంటారు. ఒకసారి బండాసురుడికి ఒక తెలివైన విచిత్రమైన ఆలోచన వస్తుంది. వెంటనే విషుక్రుడిని విషంగుడిని పిలిచి అణువంత చిన్నగా మారి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కల శరీరంలోకి వెళ్ళి వాళ్ళ గర్భసంచులను తీసేయమని చెప్తాడు. ఇంకా అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరికీ పిల్లలు పుట్టడం మానేస్తారు. అప్పటికే ఉన్న జీవులు వృద్ధులై చనిపోతూ ఉంటారు. దాంతో రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, మిగిలిన జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ తన సృష్టికి ఆటంకం అవుతుంది అని వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమంటాడు. తన దివ్య దృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసురుడి సైన్యాన్ని చంపడం మన వల్ల కాదు, అది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది. కానీ ఆదిపరాశక్తి రూపమైన సతీదేవి